నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తే మదర్సాలను ఉపేక్షించే ప్రసక్తే లేదని, వాటిని మూసేస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ హెచ్చరించారు. ఈ మధ్యకాలంలో మనం చాలా వింటూ ఉన్నాం మదర్సాల ముసుగులో ఏం జరుగుతుంది అనేది. హిందువుల పిల్లల్ని కూడా మదర్సాల కోసం ప్రభుత్వం నుంచి వచ్చే ఏవైతే ఫండ్స్ ఉంటాయో వాటి కోసం హిందూ పిల్లల పేర్లు కూడా చేర్చడం, ఇష్టం వచ్చినట్టుగా మదర్సాలను ఏర్పాటు చేయడం, మదర్సాలలో అసలు విద్య కంటే కూడా మతోన్మాద విద్యను కొన్ని చోట్ల బోధించడం, మదర్సా ముసుగులో అరాచకాలు జరగడం, ఇవన్నీ యూపీతో పాటు అస్సాం లాంటి అనేక స్టేట్స్లో చూస్తూ వచ్చాం. దీనికి సంబంధించి మధ్యప్రదేశ్లో అక్కడి ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ముందుగానే అలర్ట్ అయ్యారట, గట్టి వార్నింగ్ ఇచ్చారట. మదర్సాల విషయంలో కఠినంగా ఉంటామని, ప్రభుత్వ గ్రాంట్ల కోసం హిందూ పిల్లలను మోసపూరితంగా తీసుకునే వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని, వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇందాకే చెప్పా కదా, అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే గ్రాంట్స్ కోసం వీళ్ళు ఇంతమంది పిల్లలు ఉన్నారు అక్కడ అని చూపించాలి. దానికోసం ఏం చేస్తున్నారంటే ఏకంగా హిందువుల పిల్లల్ని కూడా మదర్సాల వైపు తీసుకెళ్తూ హిందువుల పిల్లలకు కూడా మదర్సాలలో జాయిన్ చేసుకుంటూ ఇతర మతాలకు సంబంధించిన మతోన్మాదులుగా తయారు చేస్తూ, మతానికి సంబంధించిన బోధనలు చేస్తూ హిందూ పిల్లలతో కూడా మదర్సాలలో వాళ్ళ గ్రాంట్స్ కోసము వీళ్ళ జీవితాలని బలి చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ విషయంలో ఉపేక్షించేదే లేదు. ఇలాంటివి ఏదైనా కనిపించాయి అంటే మాత్రం మదర్సా విషయంలో నేను తీసుకునే చర్యలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయనే విషయాన్ని కూడా చెప్పారట. ఇస్లాం మినహా ఇతర మతాలను బోధించడాన్ని మదర్సాలలో నిషేధిస్తూ ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసిందని గుర్తు చేశారు. ముస్లిమేతర విద్యార్థులకు మతపరమైన విద్యను అందించే మదర్సాలను మూసేస్తామన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ నిజంగా కూడా. ముస్లిం పిల్లలకు మదర్సాలలో వాళ్ళకు సంబంధించిన ఖురాన్ కానీ ఇంకోటి కానీ నేర్పించుకోవచ్చు. ఎందుకంటే అది వాళ్ళ మతపరమైనది. దాంతోపాటు సాధారణ విద్యను కూడా అందిస్తే ఇటు సాధారణ విద్యతో పాటు తమ మతపరమైన విద్యను నేర్చుకుంటూ రెండు విధాలుగా ముందుకెళ్తారు అని. కానీ అన్య మతాలకు చెందిన పిల్లలకు ఖురాన్తో కానీ ముస్లిం మతానికి సంబంధించి కానీ ఏం సంబంధం ఉంటుంది? అలాంటి పిల్లల్ని గ్రాంట్స్ కోసం తీసుకొచ్చి ఎందుకు బలి చేయాలి? ఇలాంటి వాటిని ఎందుకు ఉపేక్షించాలి? ఇప్పుడు వేద పాఠశాలలు ఉన్నాయి. వేద పాఠశాలకు కూడా గవర్నమెంట్ నుంచో ఇంకోటో వస్తాయని ముస్లిం పిల్లల్ని తీసుకెళ్ళి వేద నేర్పిస్తే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అసలు ముస్లిం పిల్లలకు సంబంధించి గుడికి రావడాన్ని, ప్రసాదం తీసుకోవడాన్ని యాక్సెప్ట్ చేయరు చాలామంది, అందరి గురించి మాట్లాడకపోయినా. అలాంటి వాళ్లకు మదర్సాలలో హిందువులు లేకపోతే అన్యమతాల పిల్లలకు మతపరమైన విద్యను అందించే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? ఓన్లీ గ్రాంట్స్ కోసము వాళ్ళ జీవితాలని నాశనం చేసేస్తారా? వాళ్ళ ధర్మాన్ని కాలరాసేస్తారా? ఇలాంటి వాళ్ళను ఉపేక్షిస్తూ చూడాలి. నిజంగా మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ని ఈ విషయంలో అందరూ అప్రిషియేట్ చేయాలి. చాలా గట్టిగా చెప్పారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 28(3)ను ఉటంకిస్తూ ప్రభుత్వ నిధుల ద్వారా నడిచే మదర్సాలలో వారు ఇతర మత విశ్వాసాల విద్య అభ్యసించాలని ఒత్తిడి తెస్తుందని తాము గుర్తిస్తే దానిని మూసేసే అధికారం ఉందని ఆయన పేర్కొన్నారు. చట్ట ప్రకారం ఆర్టికల్ ప్రకారమే ఎవరైనా సరే మీ స్వలాభం కోసం అన్య మతాలకు సంబంధించిన పిల్లలను తీసుకొచ్చి మదర్సాలలో విద్యాబోధన చేస్తున్నాం అని గుర్తిస్తే దాన్ని రద్దు చేయడమే కాదు, చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడే ప్రసక్తే లేదు అని హెచ్చరించారట. రాష్ట్రంలో మొత్తం మధ్యప్రదేశ్లో 9,000 మందికి పైగా హిందూ పిల్లలు మదర్సాలలో చేరారని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ వెల్లడి చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ కఠిన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 9,000 మంది హిందూ పిల్లలు మదర్సాలలో. ఏందిది? అసలు హిందూ పిల్లలకు మదర్సాలకు సంబంధం ఏంటి? అసలు తల్లిదండ్రులకైనా తెలుసా వీళ్ళు మదర్సాలలో చదువుకుంటున్నారని, మదర్సాలకు వెళ్తున్నారు అని? లేకపోతే ఏ ప్రలోభం పెట్టి వాళ్ళ ఆర్థిక ఏ స్థితిని గమనించి మీరు మదర్సాలలో జాయిన్ చేసుకుంటున్నారు? 9,000 మంది హిందూ పిల్లలు మదర్సాలలో చేరినా కూడా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ వెల్లడించేదాకా బయటికి రాలేదే. కనీసం 9 మంది ముస్లిం పిల్లల్ని తీసుకెళ్ళి ఏమంటారు వేద పాఠశాలలో చేర్పిస్తే మీరు ఊరుకుంటారా? అదేంటి? మీకో న్యాయం, హిందువులకు ఒక న్యాయం ఏంటి? హిందువుల పిల్లల విషయంలో ఒక న్యాయం, మిగతా అన్య మతాలకు సంబంధించిన పిల్లల విషయంలో ఒక న్యాయం ఏంటి? ఇలాంటి వాటి మీద ఒక మధ్యప్రదేశే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రతి రాష్ట్రంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. అయితే షియోపూర్ జిల్లాలో 56 మదర్సాలను గుర్తించిందట. ఇట్లా హిందూ పిల్లల్ని తీసుకెళ్లి బలవంతంగా మతానికి సంబంధించి నేర్పిస్తూ వాటిని రద్దు కూడా చేశారట. మధ్యప్రదేశ్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ రత్లాంలోని ఒక మదర్సాలో ఆకస్మికంగా పర్యటన చేసింది. అందులో 150 మంది బాలికలకు సాధారణ విద్య లేకపోవడంతో పాటు ఆ మదర్సాలు అనేక ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని కూడా కమిషన్ సభ్యులు గుర్తించారు. ఆడపిల్లకు మాత్రమే 1ని 2 చేసే శక్తి ఉంటుంది. అందుకే వీళ్ళ టార్గెట్ ఆడపిల్లలుగా మాత్రమే కనిపిస్తోంది. హిందూ ఆడపిల్లలకు మదర్సాలలో ఏం నేర్పిస్తున్నారు మీరు?
అవసరం ఏముంది? దానికి సంబంధించిన లోపాలన్నీ కూడా బహిర్గతం చేశారట. మదర్సాలు సరైన రికార్డులు కూడా మెయింటైన్ చేయడం లేదని, అలాగే బాలికలకు క్రీడా సౌకర్యాలు కూడా లేవన్న విషయాన్ని సభ్యులు గుర్తించారు. సరైన రిజిస్ట్రేషన్ లేకుండా 2012 నుంచి మదర్సాను నడుపుతున్నారని, అందులో 230 మంది బాలికలు ఉన్నారని, వారంతా రాజస్థాన్, జుబూవా, మందాసౌ, ఉజ్జాయినికి సంబంధించిన వారని కమిషన్ విచారణలో తేలింది. అంతేకాకుండా వారికి సంబంధించిన ఎలాంటి పత్రాలు కూడా మదర్సాలో అందుబాటులో లేవని కూడా గుర్తించారు. ఇలాంటి లోపాలతో సామాజిక జాతిక ప్రయోజనాలను తీవ్ర ముప్పు వాటిల్లుతోందని, వెంటనే మదర్సాను మూసివేయాలని కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు కూడా చేసింది. 9,000 మంది అమ్మాయిలు ఒక్క మధ్యప్రదేశ్లోనే, 9,000 మంది హిందువులు ఒక్క మధ్యప్రదేశ్లోనే మదర్సాలలో విద్యాబోధన చేస్తున్నారు. ఇది కొంత జాతీయ బాలల హక్కు కమిషన్ వల్ల బయటకు వచ్చింది. ఇంకా ఎతికితే ఎంతమంది బయటపడతారో. హిందువులే టార్గెట్గా ఈరోజు జరుగుతున్న అరాచకాల గురించి మాట్లాడుతుంటే చాలా మంది హెచ్చరికలతో కామెంట్స్ పెడుతున్నారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఒక్కటే ప్రశ్న. 9,000 మందిని మీరు మదర్సాలలో ఉంచి మతపరమైన విద్యాబోధన చేస్తున్నారు కదా. 9 మంది ముస్లిమ్స్ని ఈరోజు ఏమంటారు, వేద పాఠశాల నేర్చుకోవడానికి, వేదం నేర్చుకోవడానికి యాక్సెప్ట్ చేస్తారా? ఇక్కడ నేను ముస్లిం అని మాట్లాడంగానే చాలా మందికి కోపం వస్తుందేమో, ఈ అమ్మాయి వాళ్ళనే టార్గెట్ చేస్తుంది అని. నేను మళ్ళీ చెప్తున్నాను, ముస్లింలంతా కూడా తప్పు చేస్తున్నారని ఇక్కడ ఎవ్వరూ మాట్లాడట్లేదు. కానీ తప్పు జరుగుతున్న ప్రదేశాలు ముస్లింలకు సంబంధించినవే కాబట్టి వాటికి సంబంధించి చెప్పాల్సిన బాధ్యత జాతీయ భావం కలిగిన ఒక అమ్మాయిగా నా మీద ఉంది కాబట్టి చెప్తున్నాను. ఈ భావన మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, సిక్, జైన్, క్రిస్టియన్ అందరిలో రావాలి. తప్పు చేసినప్పుడు తప్పు జరిగిన సందర్భాన్ని, తప్పు చేసిన వ్యక్తిని, తప్పు జరిగిన ప్రదేశాన్ని పూర్తిగా మాట్లాడాలి తప్ప ఇక్కడ ఒక మతం గురించి మాట్లాడుతుందనో ఇంకొకటి మాట్లాడుతుందనో తప్పుగా కామెంట్లు పెట్టేవాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మాకన్నా ముందు మీరు స్పందించండి. ఇదే జాతీయ భావనతోటి ఎస్, అరే మన మదర్సా అంటే చాలా గొప్పది, ఇక్కడ మనం నేర్పించే విద్య ఎలా ఉంటుంది, అలాంటి మదర్సాలలో మీరు చేసే తప్పుల వల్ల అన్ని మదర్సాలకు చెడ్డ పేరు వస్తుందని, అలాంటి చెడ్డ మదర్సాలను మీరే గుర్తించి వాళ్ళకు శిక్ష పడడానికి మీరే పోరాటం చేయండి. అప్పుడు మీతో పాటు ఆర్ వాయిస్ నడుస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆర్ వాయిస్కి ఒకటే లక్ష్యం, జాతీయ భావాన్ని జనాల్లోకి తీసుకెళ్తూ, కుల మతాలకు అతీతంగా భారతీయులం అనే సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ సనాతన ధర్మాన్ని కాపాడటంలో అడుగు ముందుకు వేయడమే. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈ ఛానల్లో ఏ వీడియో అయినా టెలికాస్ట్ అవుతుంది తప్ప మతపరమైన అంశాలు లేదా ఒక మతం గురించో మాట్లాడే ఉద్దేశం కానీ, లేకపోతే ముందుకు తీసుకెళ్లే ఆలోచన కానీ ఆర్ వాయిస్ ఛానల్కి లేదు, రాదు. ఆర్ వాయిస్ది ఒకటే లక్ష్యం, జాతీయ భావాన్ని కాపాడటంతో పాటు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళడం. మరి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాం, దయచేసి ఆర్ వాయిస్ ఛానల్ ఆర్థికంగా ఇప్పుడు కరెక్ట్గా లేదు. మీ అందరి సహకారం అనేది చాలా చాలా అవసరమైన స్థితిలో ఉన్నాము. మీరు చేసే ప్రతి చిన్న రూపాయి కూడా మన ఛానల్కి చాలా చేయూతనిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు నిజంగా జాతీయ భావం, సనాతన ధర్మం, మంచి విషయాలే ప్రజల్లోకి వస్తున్నాయి అనుకుంటే మీకు తోచిన సహాయాన్ని ఆర్ వాయిస్ ఛానల్కి చేయండి. ఆర్థికంగా సహాయం చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ చాలామంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటారు. మీరు చాలా చోట్ల యాడ్స్కి డబ్బులు ఖర్చు పెడుతూనే ఉంటారు. అలానే ఆర్ వాయిస్కి యాడ్స్ ఇవ్వడం ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు, అలాగే ఆర్థికంగా మాకు చేయూతనియొచ్చు. సో యాడ్స్ కోసం సంప్రదించాలి అనుకునే వాళ్ళు 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటనలను ఆర్ వాయిస్ ఛానల్కి ఇవ్వచ్చు. వ్యాపార ప్రకటనల ద్వారా కానీ, ఆర్థికంగా కానీ ఈరోజు ఆర్ వాయిస్కి మీ అందరి చేయూత చాలా చాలా అవసరం అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం. అండ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంతగా షేర్ చేయండి. ఎంతమంది లైక్ చేస్తే ఛానల్ అంత ముందుకెళ్తుందనే విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తూ జై హింద్.